హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది మన కోర్సులో పార్ట్ 3 ఓకేనా. సో పార్ట్ 1లో మనం గేమ్ ఆడే ముందు ఏమేమి నేర్చుకోవాలో తెలుసుకున్నాం. సో మరి పార్ట్ 2లో ఎట్లాంటి గ్రాఫ్లో ఓకేనా ఐడెంటిఫై చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఇది వచ్చి పార్ట్ 3 అన్నమాట. సో దీంట్లో ఏంటంటే గ్రాఫ్ డౌన్ ఓకేనా. సో గ్రాఫ్ డౌన్ నుంచి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఓకేనా, సో గ్రాఫ్ ఓపెన్ చేసి ఓకేనా, సో గ్రాఫ్లో ఫస్ట్ ఇద్దాం ఇట్లుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ గ్రాఫ్ చూడాలి ఓకేనా. సో మీకు దీంట్లో మెయిన్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్ గ్రాఫ్, మంచి గ్రాఫ్ 18 నిమిషాల కన్నా ఎక్కువ అస్సలు రన్ కాదు ఓకే. 18 మినిట్సే ఉంటుంది మంచి గ్రాఫ్ అనేది. సో సెకండ్ పాయింట్, గ్రాఫ్ ఎప్పుడైనా 4 లైన్స్ మాత్రమే మంచిగా వస్తుంది ఓకేనా, 4 లైన్స్ ఓకేనా. సో థర్డ్ పాయింట్ ఓకేనా, మీరు గ్రాఫ్లో గ్యాప్స్ అనేవి అనలైజ్ చేయాలా. గ్యాప్స్ ఓకేనా అంటే ఏంది అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తానే ఇప్పుడు 5x వచ్చింది అనుకో ఎగ్జాంపుల్కి. 5x పక్కన ఎన్ని పోయినాయి? ఓకే 4 పోయినాయి. నెక్స్ట్ లైన్లోనే ఒకవేళ మళ్ళీ 3x వచ్చి మళ్ళీ 5 పోయినాయి ఓకేనా. సో నీకు ఈడ ఏం అర్థమైంది? సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఈ 4 పోతే ఈడ 5 పోయినాయి, నెక్స్ట్ 6 పోయే ఛాన్స్ ఉంటాయి. లేదా ఇందులో సగం పోయే ఛాన్స్, సగం అంటే ఇప్పుడు 5లో సగం అంటే నరలు పోవు కదా. సో 2 or 3 పోయే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో అది ఓకేనా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది, ఇట్లా పెరుగుతా పోతే డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది ఓకేనా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 పోతాయి, మళ్ళీ 3 పోతాయి, మళ్ళీ 4 పోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ 5 పోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ 6 పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది మనం ఐడెంటిఫై చేయాలా ఓకేనా. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, గ్రాఫ్ అనాలిసిస్ చేయకుండా దిగద్దు. ఫస్ట్ ఒక 15 నిమిషాలు గ్రాఫ్ చూడు ఎట్లా నడుస్తుందని చెప్పేసి. దాని తర్వాత ఏవి ఎక్కువ డౌన్ అవుతున్నాయో చూసుకో, హైయెస్ట్ ఎన్ని డౌన్ అయినాయో చూసుకో. హైయెస్ట్ ఎన్ని డౌన్ అవుతున్నాయో కూడా చూసుకోవాలి కదా మరి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డౌన్ అవుతాను, నువ్వు పక్కా వస్తాను వేసినావు అనుకో, అది 8-9 డౌన్ అయితే అప్పుడు లాసే కదా. బట్ నువ్వు దానికి ముందు అనలైజ్ చేసినావు, 6 కంటే ఎక్కువ డౌన్ కావు, 4 పోతే నీకు వస్తానంటే నీకు డౌన్ అయినా 2 డౌన్ అయ్యి నెక్స్ట్ నెల్లు మెట్లలో నీకు వచ్చేస్తాయి ఓకేనా. సో ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్లో గ్రాఫ్ అనేది డౌన్ అవుతాయి ఓకేనా. ఇంకోటి ఏంటంటే 4 లైన్ల కన్నా ఎక్కువ గ్రాఫ్ మంచిగా నడుస్తుంది ఓకేనా. సో ఇది గ్రాఫ్ డౌన్ గురించి. ఇంకొకటి మెయిన్గా మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఎప్పుడే మర్చిపోవద్దు, గ్రాఫ్ టార్గెట్ పక్కా పెట్టుకోవాలా, డే టార్గెట్ పక్కా పెట్టుకోవాలా ఓకేనా. సో కొందరు ఎట్లా అంటే మేము దిగుతానే డౌన్ మేము చూడు, ఇప్పుడు మేము వచ్చినాము ఇంతవరకు బాగా గ్రాఫ్ నడిచింది, మేము వేస్తానే డౌన్ అయింది. సో అట్లా ఏముండదు. మీరు ఎంతైనా గెలుచుకున్నా కూడా దాంట్లో ఫేర్ గ్లింపిల్నే నడుస్తుంది, ఎందుకంటే మీతో పాటు 1000 మంది ఆడుతూ ఉంటారు కాబట్టి. సో నువ్వు ఏం తప్పు చేసినావు అంటే నీ అనాలిసిస్ లేదు ఆడ. ఫస్ట్ నువ్వు గ్రాఫ్ బాగుందని డైరెక్ట్ దిగేసినావు, నువ్వు గ్రాఫ్ ఎండుకు వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసినావు ఓకేనా. సో అది నువ్వు గ్రాఫ్ ఎన్ని లైన్లు బాగుందో చూసుకో, ఎన్ని నిమిషాలు బాగా నడిచిందో చూసుకో. 15 నిమిషాలు బాగా నడిచింది ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇంకా మంచి గ్రాఫ్ 18 నిమిషాలుగా నడిచేది, ఇంకా 3 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 3 నిమిషాల్లో నీ గ్రాఫ్ టార్గెట్ టైప్ చేసుకో. ఒకవేళ నీ డే టార్గెట్ కూడా రీచ్ అయిపోతే ఎగ్జిట్ అయిపో గేమ్ నుంచి, అంతే ఓకేనా. ఇంతకు మించి ఏం లేదు. నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ నేమ్ ఇస్తేసా, అది వచ్చి టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అయిపోండి ఓకేనా బ్రోస్. ఇంతే, గ్రాఫ్ డౌన్ గురించి ఎక్కువ ఏం లేదు ఓకేనా. ఇంకా ప్రైవేట్ వీడియోస్లో ఉంటుంది వేరే, అంటే ఎట్లా టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఓకేనా. గ్రాఫ్ అసలు ఎట్లా డౌన్ అయ్యేటప్పుడు ఏ ప్యాటర్న్స్ వస్తాయి, సో ఏ వాల్యూస్ పక్కన డౌన్ అయితే నెక్స్ట్ ఏ వాల్యూ దగ్గర డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ప్రైవేట్ వీడియోస్లో ఉంటాయి ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు, బట్ అది పెయిడ్ ఓకేనా. సో అది మొత్తం మళ్ళీ ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియోసే చూసి మొత్తం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కాదు, నీకు నాలెడ్జ్ ఉండి యూట్యూబ్లో ఏమన్నా మంచిగా ఓకే ఇట్లా అనలైజ్ చేయాలన్న ఒక నీకు ఊహ అంతే. ఇంకోటి ఏంటంటే
డబ్బులు కన్సిస్టెన్సీగా పోతున్నాయంటే ఆ గేమ్ నీకు అచ్చురాలని అర్థం. సో గేమ్ బంద్ చేసి గేమ్ వదిలేసి వేరే చూసుకోవడం వర్క్ బెస్ట్. ఓకేనా, కన్సిస్టెన్సీగా ఎవరికి రావు. ఓకేనా, బట్ లాస్ట్ లేకుండా నువ్వు ఓవరాల్గా ప్రాఫిట్లో ఉన్నావా లేదంటే చూసుకోవాలి నువ్వు అంతే. నీకు పోతానే ఉందా, నువ్వు అసలుగా దాని జోలికే పోవద్దు. ఓకేనా, నేను ఇచ్చిన సజెషన్ అయితే అది. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.